హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కనిష్ శ్రీకన్న. సో ఈ రోజైతే మేమైతే అలా స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళామన్నమాట. సో స్ట్రీట్ షాపింగ్లో సరదాగా అలా కొన్ని క్లిప్స్ అయితే తీసాను నేను. అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. అదే కాకుండా ఇంకా స్ట్రీట్ షాపింగ్లో ఏమేమి తీసుకున్నామా ఏంటా అన్నది కూడా ఇప్పుడు వ్లాగ్లో అయితే మీతో షేర్ చేస్తానన్నమాట. చూడండి, మీరు చూసి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ కామెంట్ ఇవ్వడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మీకైతే ఇప్పుడు వ్లాగ్ని షేర్ చేస్తానని చెప్పాను కదండి. నేను చూసేయండి, మేమైతే ఆటోలో అయితే జర్నీ స్టార్ట్ చేసామన్నమాట. నేను, బాబు, మా కజిన్ సిస్టర్ వెళ్ళామని చెప్పాను కదా. సో ఇదిగోండి, బాబు అయితే ఇలా కూర్చున్నాడు అనమాట. అలా చూస్తున్నాడు వెరైటీగా. ఇప్పుడైతే నేను బాబుని అడుగుతున్నాను, హాయ్ చెప్పు నాన్న అని అడుగుతాను. ఇప్పుడు చూడండి మీరు, బాబు ఏం చేస్తాడో. నేను జస్ట్ హాయ్ చెప్పమని అడిగాను అంతే, కానీ వాడు మాత్రం ఏం చేశాడో మీరు వీడియోలోనే చూస్తే తెలుస్తుంది. ఇప్పుడే అనమాట నేను అడుగుతున్నాను. యాక్చువల్గా నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎందుకు ఇస్తున్నాను ఆపేసాను. నేను జస్ట్ హాయ్ చెప్పునానా అని అడిగితే వాడు డైరెక్ట్గా మీ అందరికైతే నమస్తేనే చెప్పేస్తున్నాడండి. సో ఎలా పిల్లలు ఇలా యాక్టివ్గా ఉంటే చాలా బాగుంటుంది. ఎవరి కోసం వాళ్ళైతే చెప్పుకోకూడదు కానీ, బట్ ఇలా ఉంటేనే యాక్టివ్గా ఉన్నట్టండి. 2 years లోపు పిల్లలు మనం ఏది చెప్తే అది చేస్తూ ఉంటారు. వాళ్ళ బ్రెయిన్ అది చాలా షార్ప్గా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. ఈ స్టేజ్లో వాళ్ళని కొంచెం మనం మైల్డ్గా తయారు చేస్తాము అంటే వాళ్ళు అదే మైల్డ్గా ఉండడానికి అలవాటు పడిపోతారనమాట. మనం ఏది చెప్తే అది చేసేలాగా మనం మౌల్డ్ చేసుకోవాలి వాళ్ళని. సో మేమైతే అక్కడ ఆటో దిగాము. ఆ తర్వాత ఇదైతే కూకట్పల్లి స్ట్రీట్ షాపింగ్ అని చెప్పాను కదండి. ఆటో దిగిన తర్వాత అయితే మనం రోడ్ క్రాస్ చేసి ఇటు రావాలి, ఎందుకంటే మేము ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చాము కాబట్టి. సో రోడ్ అయితే అలా మెట్రోని యూజ్ చేసి అయితే క్రాస్ చేసేసామండి. ఇదిగోండి, బాబుకైతే ఇంకా కొంచెం నిద్రమోహం వచ్చేసింది అనమాట. ఒక 1/2 hour జర్నీ ఉంటుంది కదా, ఇంకైతే కొంచెం నిద్ర ఫేస్ వచ్చేసింది. సో అలా నిద్రమోహం అయితే పెట్టేశాడు. బట్ ఒక 10-20 minutesకి అయితే వాడు లేచిపోయాడండి. అసలు ఎంత యాక్టివ్గా ఉన్నాడో ఇంకా ముందు అయితే చూపిస్తాను మీకు. అసలు ఎంత అల్లరి చేశాడో. మేము షాపింగ్ చేసుకుంటూ ఉంటే బాబు ఏం చేశాడా ఏంటి అన్నది కూడా మీకైతే అప్కమింగ్ దానిలో చూపిస్తాను అనమాట, అప్కమింగ్ క్లిప్స్లో. సో ఇదిగోండి, ఊరికి అయితే నేను మళ్ళీ స్ట్రీట్ షాపింగ్ది ఇదంతా ఒక చిన్న క్లిప్ అయితే తీసాను. మోస్ట్లీ నా మాటలు అయితే వినిపిస్తూ ఉంటాయి, కానీ మోస్ట్లీ నేనే కనిపిస్తూ ఉంటాను ఎక్కువ వీడియోలో. ఎందుకంటే సెల్ఫ్గా వీడియో తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ అదే జరుగుతుంది కదా. ఇదేంటి ఏమన్నా పర్టికులర్గా ఒకటి తీద్దాము అంటే పర్టికులర్గా పలానా ప్లేస్ అని ఏమి కాదు కదండి. సో అందు మీద కొంచెం క్రౌడీగా ఉన్న మీద ఊరికే ఓవర్లుక్ అలా తీసాను అనమాట, మీకు చూపించడం కోసం నేను జనరల్గా. సో చూస్తున్నారు కదా ఎలా ఉందంటే, మేము వెళ్ళింది ఏ రోజు అంటే మండే అనమాట. సో పర్వాలేదు, మరీ అంత క్రౌడ్గా ఏం లేదులేండి మండే మీద. అదే వీకెండ్స్ అయితే అందరికీ తెలిసిందే, సిటీలో షాపింగ్ మాల్స్ ఏంటి, షాప్స్ ఏంటి అన్నీ ఫుల్గా ఎలా ఉంటాయో ఏంటో. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మీరు, అదైతే జ్యువెలరీ షాప్ అన్నమాట. నేను ఏం తీసుకున్నాను ఏంటి, తను ఏం తీసుకున్నది అవి కూడా నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తానండి, చూపిస్తాను. ఇదిగోండి, మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది అనమాట పిల్లలకి. సో బాబు అయితే చెప్పాను కదా, అవుటింగ్ అనగానే భలే యాక్టివ్గా ఉంటాడనమాట. అవుటింగ్ అంటే బాబుకి చాలా ఇష్టం. బట్ మనకి పేషెన్సీ ఉండాలి, తిప్పుతూ ఉండాలి. కానీ ఇంకా బాబు అయితే అన్నీ చూస్తూనే ఉంటాడనమాట. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా మీరు, మోస్ట్లీ ఇక్కడ ఎక్కువ జ్యువెలరీకి రిలేటెడ్ ఐటమ్స్, ఫ్యాన్సీ ఐటమ్సే ఎక్కువ ఉన్నాయండి. నేను ఊరికి ఆగిన ప్రతి చోట అయితే ఒక్కొక్కటి తీసేయాలండి, ఊరికి అలా తీసాను. అంటే జనరల్గా ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్లేస్లో కొన్ని కనిపిస్తూ ఉంటాయి కదా అని చెప్పేసి నేనైతే మాట్లాడాను అక్కడ. బట్ ఏమైందంటే మీకు ఆ క్రౌడ్కి, ఆ వాల్యూమ్కి బాగా నాయిస్ ఎక్కువ ఉందండి, బాగోదని చెప్పేసి నేను ఇంకా ఆ వాయిస్ పెట్టడం ఎందుకని ఆపేసి ఆ వాయిస్ పెట్టకుండా నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్గా నేను ఎందుకు తీయించుకున్నానంటే, ఇది మా వారితో ఎప్పుడు వెళ్ళినా ఏం చేస్తారంటే లాక్ తీసుకువెళ్ళిపోతారండి. ఎందుకు ఇలాంటి చోట అంటే టైం ఎక్కువ వేస్ట్ చేయించేస్తానని. అసలు నన్ను ఇలాంటి చోట కళ్ళు కూడా తిప్పనివ్వరనమాట. ఎందుకనంటే నేను అందుకోసం ఈ వీడియో తీయించుకున్నాను, ఇంటికి వెళ్దాం పదమ్మా అని రీల్ అయితే అప్లోడ్ చేసుకోవడం కోసం.
నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నాను అనమాట. ఎందుకు ఏదేదో తీసామని అనుకుంటారు మీరు. సో దాని గురించే నేను అలా చెప్పేశాను. సో ఇక్కడైతే బాగా దాహంగా అనిపించేసింది. సోడా అయితే తీసుకుందనమాట. సోడా తాగుతున్నామండి. లెమనే, స్వీట్ అయితే ఏం కాదు. స్వీట్ నాకు పెద్ద అంత ఇంట్రెస్ట్ ఉండదు, తల తిరిగిపోయినట్టు అనిపిస్తుంది. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళమే తాగలుగుతున్నాం, ఎందుకంటే ఇంకొకరు తాగే వాళ్ళని బాబు అయితే లాగుతున్నాడు. ఒకరు తాగిన తర్వాత ఒకరు తాగుదామని చెప్పేసి అనుకున్నాము. ఆ పైన వచ్చే నొరగైతే మొత్తం నా ముక్కుకే అంటుకుందనమాట. లెమన్ సోడా అయితే చాలా బాగుంది. బయటికి వెళ్ళినప్పుడు నేను అసలు 90% అయితే ఇలాంటి వాటికి వెళ్ళనండి, ఎందుకంటే నాకు భయం. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి వాటర్ ప్యాకెట్ తాగప్పుడు గొంతు పట్టేసినట్టు అయింది. అప్పటి నుంచి బయట వాటర్ లాంటివి ఏమైనా తాగాలి, టేస్ట్ చేయాలి అంటే నాకు కొంచెం భయం అన్నమాట. అందుకోసం కాకపోతే నేను బాగా దాహం వేసింది, అందుకే ఇంకా తాగేం అలా. ఇది కూడా రీల్ అప్లోడ్ చేయడానికి ఉంటుందని చెప్పేసి నేను తీసుకున్నాను. చెప్తున్నాను కదా, అదైతే చాలా బాగుంటుందండి. ప్రతిసారి చూసినప్పుడల్లా అనుకుంటూ ఉంటాను, ఆ రీల్ చూసినప్పుడల్లా మా వారు కూడా నన్ను ఇలానే కదా లాక్కెళ్తూ ఉంటారు, ఇంకెంతసేపు చూస్తాం అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తారనమాట నా వైపు అయితే. అలానే జరుగుతుంది నా సిచ్యువేషన్ కూడా ఎప్పుడు. సో ఇక్కడైతే చిన్నపిల్లలవి మామూలువే ఉన్నాయండి, అంతేమి ఇది లేదు. కాకపోతే మనలా నా ఏజ్ లాంటి వాళ్ళకైతే చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇంకా అకేషన్స్ ఏమన్నా ఉన్నప్పుడు, మ్యారేజ్ లాంటిది ఉన్నప్పుడు ఇంట్లో వచ్చారంటే అసలు చాలా కలెక్షన్ తీసుకొచ్చండి. నేనైతే షాపింగ్ చూసుకుంటూ ఉంటే బాబునైతే చూడండి అలా షాప్లో వాళ్ళు ఎత్తుకుని కూర్చుంటే పాప అనుకుని బాబునైతే అందరూ పాప అనుకుంటున్నారండి, ఎందుకంటే హెయిర్ కొంచెం ఉండం మీదట. సో ఇదిగోండి పాప అనుకుని వాళ్ళైతే హెయిర్ క్లిప్ పెట్టేశారు. నాకైతే ఇక్కడ పిక్చర్ చెప్తున్నా కూడా నాకు చూసి నవ్వొచ్చేస్తుందండి. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, పాప అనేది పెట్టగానే బాబు దాన్ని చూసి అది బాబుకైతే అదేదో కొంచెం ఎంతగా అనిపించిందండి, ఆ సైడ్లు పొడుగ్గా వేలాడడం. అది మేమైతే బాబండి పాప కాదు అనగానే తీసేసారండి ఆ హెయిర్ బ్యాండ్ అయితే. అది తీసేయగానే బాబు ఇంకోటి వెతుక్కుని అయితే ఇక్కడ పెట్టుకుంటాడనమాట. చాలా అక్కడైతే చాలా ఫన్ చేశాడండి బాబు. సో అలా షాపింగ్ అంతా కంప్లీట్ అయిందనమాట. మళ్ళీ మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. కొంచెం వెలుగ్గా ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యామంటే ఆల్మోస్ట్ ఒక 2 hours అయితే పట్టిందండి మొత్తం ఈ షాపింగ్కి. అంటే షాపింగ్ చేద్దామని మెయిన్ కాన్సెప్ట్ కాదులే, ఇదేంటి ఎక్కువ తిరగడం మీదట, ఊరికే అన్నీ చూస్తూ తిరగడం మీదట ఎక్కువ టైం పట్టింది. కానీ జనరల్గా మనకు ఉండడమే చాలా లాంగ్ ఉంటుంది కదండి ఈ షాపింగ్ అంటేనే, స్ట్రీట్ షాపింగ్స్ అంటేనే అంతా. సో ఇదైతే వచ్చిన తర్వాత అండి చాలా పేషెన్స్తో ఉంటాడనమాట. వీడికైతే పేషెన్స్ బాగా ఎక్కువ. సో ఇక్కడైతే మళ్ళీ నేనైతే ఇంట్రడక్షన్ ఇస్తూ ఉన్నాను కదా, అదే అన్నమాట ఇది. ఇక్కడైతే ఏం చెప్తూ ఉంటున్నానంటే, నాకు ఆల్రెడీ ఒక ఛానల్ ఉంది, దానిలో మా మమ్ ఛానల్ని ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తూ వచ్చారు, అలానే ఇప్పుడు నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి అని బాబు రిక్వెస్ట్ చేస్తున్నాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి ఆ క్లిప్స్ అయితే తీసానండి. ఇక్కడైతే ఇదైతే మటుకి మళ్ళీ మన దానిలోనే షార్ట్స్ అవి అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదా, మినీ వ్లాగ్స్ అయితే నేను షేర్ చేస్తున్నానండి. యాక్చువల్గా అయితే ప్రీవియస్గా నేను మొత్తం తీసేదాన్ని అనమాట కంప్లీట్గా. మినీ వ్లాగ్స్ చేయడానికి వీటి కోసం తీసినప్పుడు కొంచెం ఒక సైడ్ క్రాప్ అవి ఒక సైడ్ క్రాప్ అవ్వకుండా ఇలా వస్తుంది. అది కూడా కొంచెం సెట్ చేసుకోవడానికి చూసుకుంటాను. పర్టికులర్గా మినీ వ్లాగ్స్ తీయడానికి ఒకలా తీసుకుంటూ ఈ ఫుల్ వీడియో అప్లోడ్ చేసుకోవడానికి ఛానల్లో ఒకలా తీస్తూ ఇవన్నీ అయితే నేను ట్రై చేస్తూ ఉంటానండి. సో మీరైతే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే, ఇక్కడైతే నమస్తే ఊరికి ఛానల్లో క్లిప్స్ అప్లోడ్ చేసినప్పుడు చెప్పిందండి. సో చూశారు కదండి. సో వీడియోనైతే చూసారు మీరు. ఇప్పుడైతే నేను ఇంకా ఏదేదో చెప్పేసి వ్లాగ్ని అయితే బాగా ల్యాగ్ చేద్దామని నేను అనుకోవట్లేదు. ఇప్పటికే చాలా ల్యాగ్ చేసేనేమో అని నాకు అనిపిస్తుందండి. ఏమో అనిపించడం ఏంటి, చాలా ల్యాగ్ చేస్తూనే వచ్చాను. సో ఇంకైతే నేను బాగా ఇది చేయకుండా మీకైతే ఏం షాపింగ్ చేసాము ఏంటి అన్నది కూడా నేను ఇప్పుడు చూపించేస్తానన్నమాట. చాలా అంటే చాలా సింపుల్గానే చేసామండి షాపింగ్. సో ఇంకా మాట్లాడదామంటే బాబు ఆ ఫోన్ని తీసుకుని ఇలా ఊపేస్తూ అలా ఉన్నాడనమాట. ఇక్కడ ఇంకా నేను మాట్లాడతాము అంటే మొత్తం బాబు అయితే చాలా నాయిసీగా ఉన్నాడు. చూడండి మీరు
చూసి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ కామెంట్ ఇవ్వడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మీకైతే నేను ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది త్వరగా అయితే చూపించేస్తానండి. ఒక చిన్న ఓవర్లుక్ లాగా ఎలా స్టార్ట్ వెళ్ళాము ఏంటి అన్నదైతే జస్ట్ నార్మల్గా మేము ఉండే ఏరియా నుంచి ఆటో తీసుకుని వెళ్ళాము. ఒక ½ an hour మాత్రమే అనమాట. మా కజిన్ సిస్టర్ వచ్చారు, నేను మా బాబు కలిసి ముగ్గురం అయితే వెళ్ళామండి. సో మా వారికి అయితే ఇలాంటి స్ట్రీట్ షాపింగ్లో అయితే అస్సలు ఇష్టం ఉండదు. ఏంటి అసలు ఫస్ట్ టైం అనమాట నాకు స్ట్రీట్ షాపింగ్ అని నోరే తిరగట్లేదు. సో మా వారికి అయితే అలాంటివి అసలు ఇంట్రెస్టే ఉండదండి. వద్దు, ఎందుకు ఎవరైనా జనరల్గా జెంట్స్ అన్న వాళ్ళు అలానే ఉంటారండి. అంటే ఎందుకు టైం ఎక్కువ పడుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారనమాట. అందుకోసం వద్దు అని చెప్తూ ఉంటారు. సో అలానే అనమాట మా వారు కూడా అయితే. సో ఫస్ట్ అయితే నేను జనరల్గా కొన్ని పైన చూపించేస్తూ ఉంటారనమాట. అంటే ఇంత తిరిగి ఏం చేసామని అనుకుంటూ ఉంటారు కదా, అలా కాకుండా ఏమేమి తీసుకున్నానా ఏంటా అన్నది అయితే నేను మీకు ఇప్పుడు చూపించేస్తానండి. మా బాబండి పక్కన లాగేద్దామని ట్రై చేస్తూ ఉంటున్నాడు అనమాట ఫోను. సో ఇదిగోండి, ఇదైతే ఒక టాప్ అనమాట. జనరల్ కాస్ట్కే తీసుకున్నా అండి, అంత హెవీ కాస్ట్ అయితే ఏం కాదు. జనరల్గా షాపింగ్ అంటే మీకు తెలిసిందే, అది కూడా స్ట్రీట్ షాపింగ్ అంటే తెలిసిందే కదా, అంత హెవీ కాస్ట్ పెట్టయితే ఏం కాదు. వేసినప్పుడు ఎప్పుడైనా ఎలా ఉన్నాయి ఏంటి అన్నదైతే మీకు నేను డెఫినెట్గా చూపిస్తాను. కోర్స్ వేసినప్పుడు ఎలానో వీడియో ఏదైనా చేస్తే డెఫినెట్గా మీకే తెలిసిపోతూ ఉంటుంది అనమాట. నేను పర్టికులర్గా చూపించే అవసరం లేదు. సో కట్స్ ఉన్నవి ప్రిఫర్ చేశాను అనమాట. అంటే ప్రీవియస్గా అంతా కూడా నేను పాస్ట్ ఇయర్లో ప్రెగ్నెన్సీతో ఉండడం వల్ల అలాను అన్ని లాంగ్ ఫ్రాక్సే యూజ్ చేశానండి. సో ఇంకా నాకు దాని మీద అయితే ఇంట్రెస్ట్ లేదు. అందు గురించి అయితే నేను ఇలాగా ఫుల్ ఉన్నదే ప్రిఫర్ చేశాను అనమాట. కట్స్ అంటే ఫుల్ ఫ్రాక్లా ఉన్నది కాదు. ఫ్రాక్ వేసి అయితే నాకు కొంచెం బోర్ కొట్టేసింది అనమాట. సో ఇంకా అలా ఫ్రాక్ వద్దులేని ఒక 3 different కలర్స్ అని అయితే చెప్పచ్చు. పెద్ద డిఫరెంట్ కలర్స్ మోడల్స్ అని ఏం కాదులేండి, రెగ్యులర్ వేర్ కాబట్టి నేను జస్ట్ సింపుల్గా ఉన్నవైతే తీసేసుకున్నాను. అంతే హెవీ అయితే ఏం కాదు. ఇప్పుడైతే నేను మీకు ఒక 3 అయితే చూపించాను కదా. సో ఇంకా ఏం తీసుకున్నానంటే నేనైతే ఏం తీసుకోలేదులేండి. మా కజిన్ సిస్టర్ షాపింగ్ అయితే మీకు చూపిస్తాను. అంటే ఈసారి నాకు షాపింగ్ చేయాలని పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. అంటే నాకంటూ అకేషన్స్ ఏం లేవు స్పెషల్గా, ఇంట్లో అకేషన్స్ ఏం లేవు, ఫెస్టివల్ లేదు, అప్కమింగ్ ఫెస్టివల్. సో అందుకోసం నా మనసు అంత షాపింగ్ మీదకి ఏం వెళ్ళలేదు. అందు గురించి అనమాట నేనైతే పెద్దగా ఏం పర్చేస్ చేయలేదు. చెప్పేస్తున్నాను కదా ఊరికి నేను చెప్పేసి వెళ్ళాను. సో ఇదిగోండి తను తీసుకున్న స్కార్ఫ్ అయితే ఇదనమాట. సో స్కార్ఫ్ నార్మల్గా ఒక టీషర్ట్. సో ఇదిగోండి టీషర్ట్. క్లాత్ వైజ్ అయితే బాగున్నాయండి. అంటే ఉంటాయి అలాంటి షాపింగ్స్లో కూడా కొన్ని మంచి క్వాలిటీ లేని ఉంటాయి, క్వాలిటీ ఉన్నాయి కూడా ఉంటాయి. సో అంతా కూడా మన సెలెక్షన్ మీద బేస్ ఉంటుంది అనమాట. మనం ప్రిఫర్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో అలా అయితే సో ఇదిగోండి ఇవైతే ఇవి ఏంటి సాక్స్, అదే ఏంటి యాంకిల్ లెంత్ సాక్స్ అండి. 3 pair. ఓకే, రీజనబుల్ కాస్ట్కి వచ్చేయండి. అన్నీ కూడా అంత హెవీ కాస్ట్ అయితే ఏం కాదనమాట. జనరల్గా ఇలాంటి షాపింగ్ అయితే మీకు తెలిసిందే, నేనైతే పర్టికులర్గా ఏం చెప్పాల్సిన. శాండిల్స్ యాక్చువల్గా నేనైతే అక్కడ కూడా చూడలా, అంటే నేను బాబుని ఎత్తుకునే బిజీలో ఉన్నాలేండి. బాగున్నాయన్నమాట, మంచిగా సెలెక్ట్ చేసుకుంది. అక్కడైతే నేను కూడా చూడలేదు. ఈ చుట్టూరు చాలా వరకు బేస్ వైట్ వస్తుందండి. అవంటే నాకు చాలా చిరాకు అనమాట. ఎందుకని చిరాకు అంటే కొంచెం మట్టిలో వెళ్ళినా, మనం రోడ్ అంటేనే చెప్పులంటేనే మట్టిలో తిరుగుతుంటాం. మట్టిలో అని కాదు, రోడ్డు మీద తిరుగుతుంటాం. ఆ వైట్ బేస్ వచ్చిందంటే మనకు తెలిసిపోద్దండి ఇది కొంచెం చీప్ క్వాలిటీ, లో ఏరియాలో కొనుక్కున్నది అని తెలిసిపోతూ ఉంటుంది. సో అలా తెలియకుండా మంచిగా అయితే సెలెక్ట్ చేసుకుందనమాట. దీని కాస్ట్ ఎంత పడింది? 300 అంటండి వీటి కాస్ట్. సో పెయిర్ అయితే ఇదే అనమాట. సో ఇవన్నీ అండి. ఇదే కాకుండా స్పెషల్గా తనైతే ఇయర్ రింగ్స్ తీసుకుందనమాట. పని కట్టుకుని ఇయర్ రింగ్స్ షాపింగే చేద్దాము అని చెప్పేసి అనుకున్నది. అవి కూడా నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను. సో నేను వైట్ బ్యాక్గ్రౌండ్లో ఉండడం మీదట మీకు ఈ వైట్ బ్యాక్గ్రౌండ్కి పెద్ద కనిపించట్లేదేమోనండి. సో ఇదిగోండి కలర్ మీకు కనిపించట్లేదు కదా, ఇప్పుడు చూడొచ్చు మీరు ఎలా ఉన్నాయో తెలుస్తుంది కదా. బ్లాక్ మీద పెడితే
సో ఎలా ఉన్నాయండి? యాక్చువల్గా ఇవన్నీ కూడా తను చాలా సింపుల్గా సెలెక్ట్ చేసుకుందనమాట. బాగున్నాయి. హెవీగా తీసుకోకూడదని ఫస్టే డిసైడ్ అయిందంటండి. యాక్చువల్గా తనైతే హెవీగా కూడా పెడుతుంది, బట్ హెవీకి వెళ్ళకూడదు అని మనసు చాలా కంట్రోల్ చేసుకుని అన్నీ నాకు సింపుల్గా ఉండే కావాలి, నా పర్పస్ ఏదని చెప్పేసి చాలా డిసైడ్ అవ్వింది. దానికోసం తను సింపుల్గా ఉండే మాత్రమే సెలెక్ట్ చేసుకుందండి. ఎక్కడ కూడా హెవీగా ఉండే వాటికి లేదు. యాక్చువల్గా నేను ఎక్కడికి వెళ్ళినా ఇయర్ రింగ్స్ షాపింగ్ చేసుకుంటూ ఉంటాను, బట్ ఈసారి నేను కూడా చేయలేదు. చెప్పాను కదా, అదే నాకు ఏమీ అకేషన్స్ అది లేదు. సరే, నాకేమంత ఇది అనిపించలేదు. ఎప్పుడు షాపింగ్ అంటే నేను కూడా ఏ ఒకటి కొనేసుకుంటూ ఉంటాను. అలా కూడా ఆగలేదులేండి ఈసారి. ఊరికే వెళ్ళినా ఇవైతే కొన్నాను కదా నేను కూడా. సో ఇదిగోండి ఇంకొక పేర్ అయితే ఇది. సో 3 పేర్స్ అనమాట. నేనైతే ఇప్పుడు మీకు షాపింగ్లో టాప్స్, స్లిప్పర్స్, ఇంకా ఫైనల్గా అయితే ఒక క్లిప్. ఈ క్లిప్ అయితే చాలా బాగుందండి. ప్రీవియస్గా నేను ఎప్పుడో ఇల్లంతా హెయిర్ ఇచ్చే వాళ్ళు వస్తారు వాళ్ళ దగ్గర తీసుకున్నాను. అక్కడే చూసాను ఆ మోడల్. అది కూడా పక్కన వాళ్ళు ఎవరో దేనికోసం ఆపి తీసుకుంటూ ఉంటే నేను చూసాను. లేదంటే వాళ్ళ దగ్గర ఆపి ఏమి కొనను అని కాదు, కొనలేదన్నమాట. ఎప్పుడు షాప్స్కి వెళ్ళిపోతూ ఉంటాను. సో ఇదైతే బాగుంది. ఇలా సైడ్ పెట్టుకుంటే బాగుంటుంది, కానీ నాలాంటి హెయిర్ స్టైల్ వేసే వాళ్ళకి బాగోదు. కొంచెం హెయిర్ విరబోసుకుని కొంచెం సైడ్కి తీసుకుని పక్కకు తీసుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి ఆ హెయిర్ స్టైల్ వాళ్ళకైతే. సో చూసారు కదండి వీడియోనైతే. మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే అండి, థ్యాంక్ యూ, బై బాయ్. ఏమండి వీడియో తీసి హాయ్ చెప్పరా అంటే డైరెక్ట్గా నమస్తే చెప్పేస్తున్నాడండి. డైరెక్ట్గా నమస్తే చెప్పేస్తున్నాడు. ఆస్కార్ అవార్డుకి ట్రై చేస్తున్నాడు వీడు. ఈ 2 months అసలు హాయ్ అని చెప్తున్నాను. హాయ్ ఉవానమ్మా, ఈ డైరెక్ట్ ఆస్కార్ అవార్డుకి ఇంకా ట్రై చేసేది. ఆస్కార్